రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 699తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈ రోజు ప్రశ్న. ఈ రోజు అఫీషియల్గా సామ్సంగ్ మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M32 అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తుంది కదా. దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ గురించి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సామ్సంగ్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో సామ్సంగ్ M32 ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద ఈ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. AMOLED డిస్ప్లే ఇందులో హైలైట్తో పాటు ఫుల్ HD+ డిస్ప్లే కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటుగా ప్యారలల్ వీళ్ళు ICICI బ్యాంక్ కార్డ్ మీద మనకి ఆఫర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో G80 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్. అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64, 128 ఇట్లా రెండు వేరియంట్లో ఈ ఫోన్ మనకు దొరకడం జరుగుతుంది. 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ 90Hz సూపర్ AMOLED స్క్రీన్ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు మనకి రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీస్ కెమెరా తోటి మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. ఇక దీంట్లో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 28వ తారీఖు జూన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకైతే ఇది సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. ఇక ICICI బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే 1250 రూపాయల దాకా మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. దీంట్లో బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 14,999 రూపాయలకి, అలాగే 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 16,999 రూపాయలకి మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎనీవే ఒకవేళ ఎవరైతే శాంసంగ్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటారో సో వీళ్ళైతే ఒకసారి దీనిపైన లుక్ వేయగలరు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 Pro ఉంది చూసారా. సో 30లో మనకు 4G అలాగే 5G రెండు ఫోన్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక పేజ్ అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ పేజ్ మనకి ఈరోజు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో మనకి టోటల్లీ 2 కలర్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఒకటి వచ్చేటప్పటికే రేసింగ్ సిల్వర్, మరొకటి వచ్చేటప్పటికే రేసింగ్ బ్లూ అని చెప్పి. సో 2 కలర్లు కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో రేపు 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో ఎవరైతే మనకి నాకు తెలిసినంత వరకు దీన్ని 13-14 వేల రూపాయల్లో 5G ఫోన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఆ సెగ్మెంట్లో 5G యూజర్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వీళ్ళు ఫోన్స్ని అయితే మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిందే మొన్న రీసెంట్గా ఇది మన ఇండియాలో బౌన్స్ బ్యాక్ అయితే అయింది వేరే నేమ్ తోటి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ సిమిలారిటీస్ అయితే మనకు ఉన్నాయి కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ PUBG లాగానే. కాకపోతే ఈరోజు మరొక న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. అదేంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి మన యూజర్ డేటా అంతా కూడా స్టిల్ వీళ్ళు ఇంకా చైనీస్ సర్వర్స్లోనే స్టోర్ చేస్తున్నారంట. సో మనం లాగిన్ అవుతున్నప్పుడు అలాగే మనకు సంబంధించినటువంటి డేటా అంతా కలెక్ట్ అయ్యి వీళ్ళు హాంకాంగ్లో ఉన్నటువంటి చైనీస్ మొబైల్ కమ్యూనికేషన్ అనేటువంటి ఒక సర్వర్తో రిజిస్టర్ అయిన IP అడ్రస్లో అయితే డేటా అంతా సేవ్ అవ్వడం జరుగుతుంది. కానీ లిటరల్లీ మనకి క్రాఫ్టాన్ చెప్పింది ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సర్వర్స్ లైక్ Azure సర్వర్స్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి బాంబేలోను అలాగే మకావ్లోను అలాగే US లో ఉన్నటువంటి సర్వర్స్లోనే మేము డేటా స్టోర్ చేస్తామన్నారు. సో మరి ఇక్కడ డేటా ఏమో క్వైట్ ఆపోజిట్లో మనకి మళ్ళీ చైనాలోకి వెళ్తుంది. అసలు బేసిక్గా దాన్ని బ్యాన్ చేయడానికి కూడా రీజన్ అదే. మళ్ళీ ఇదే రీజన్ తోటి మళ్ళీ ఇది తిరిగి బ్యాన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో మరి ఏం చేస్తారు ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు దీన్ని బ్యాన్ చేయాలా కంటిన్యూ చేయాలా అనే దాని గురించి. అంటే ఇంకా అఫీషియల్గా లాంచ్ కూడా కాలేదు కాబట్టి సో అఫీషియల్గా లాంచ్లో అయిన తర్వాత మేబీ దీన్ని తిరిగి అంటే చైనీస్ సర్వర్స్లోనే డేటా స్టోర్ చేస్తే తిరిగి బ్యాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఇప్పుడు చైనాలో వీళ్ళకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చూసారా, దాన్ని అయితే కంప్లీట్లీ క్లోజ్ చేసి మన ఇండియాలో నుంచే వీళ్ళు డిస్ప్లేస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి త్రూఅవుట్ ద వరల్డ్ అంతా షిప్ చేయడం అయితే జరుగుతుందంట. ఈరోజు అఫీషియల్గా వీళ్ళైతే ఆల్మోస్ట్ చైనాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా క్లోజ్ చేసేసారు. అండ్ ఇండియా నుంచే వీళ్ళకి సంబంధించినటువంటి డిస్ప్లేస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యి నోయిడాలో అనుకుంటే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు త్రూఅవుట్ వరల్డ్ మొత్తం ఈ డిస్ప్లేస్ని అయితే షిప్పింగ్ చేయబోతున్నారంట. అప్రాక్సిమేట్లీ దీని మీద వీళ్ళు 4,823 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేయనున్నారు. సో ప్రౌడ్లీ ఇట్స్ ఎ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు అతి త్వరలో మన ముందుకు ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ని తీసుకొని రానుందానంటే ఎస్ అవుననే మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇది బ్యాటరీతో నడిచేటువంటి గేమింగ్ కోసం సపరేట్గా ఈ హెడ్ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి వైర్లెస్ సర్టిఫికేషన్స్ అంటే బ్లూటూత్ సర్టిఫికేషన్స్లో ఇది మనకి స్పాట్ అవడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే IDH2153 అనేటువంటి ఒక కోడ్ నేమ్ తోటి
అఫీషియల్గా దీన్ని అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇది కూడా మనకు మంచి బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI TV 6 సిరీస్ని అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారు. దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు రేపు జూన్ 28వ తారీఖు చైనాలో లాంచ్ అయిపోతున్నారు. మేబీ ఇది ఓలెడ్ సెగ్మెంటా లేదన్నట్లయితే కనుక క్యూలెడ్ సెగ్మెంట్లోనే కొంచెం అప్గ్రేడెడ్ వేరియంట్ని తీసుకొస్తున్నారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇది కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇది G1 సిరీస్ అనేటువంటి పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో G1 సిరీస్ అని అంటే మేబీ వీళ్ళు ఆల్రెడీ U సిరీస్ ఏదైతే ఉందో ఆపేశారు కదా, మేబీ దానికి కంటిన్యూషన్ సక్సెసర్ కింద ఈ సిరీస్ని మన ముందు తీసుకొస్తూ సుమారుగా 8 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో మనకి మొబైల్ ఫోన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా ఈ రోజు దీనికి సంబంధించినటువంటి కంపెనీ వెబ్సైట్లో ఈ మోడల్ నెంబర్స్ అనేవి మనకు కనపడటం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో అతి త్వరలో మన ముందుకి మరొక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని రానుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో ఒప్పో వాచ్ ఫ్రీ అనేటువంటి పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ మార్క్ని కంపెనీ అఫీషియల్గా ఫైల్ చేయడం జరిగింది. సో ఒప్పో దగ్గర నుంచి మరికొన్ని సెగ్మెంట్లో మరికొన్ని సిరీస్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందుకి డేటాని బ్యాకప్ తీసుకునేటువంటి ప్రక్రియలో గూగుల్ దగ్గర నుంచి డేటా అంటే స్పేస్ ఏదైతే ఉందో మనకు తక్కువగా ఉంటుంది కదా, ఇప్పుడు అదైతే వీళ్ళు అసలు అన్లిమిటెడ్ స్టోరేజ్ కూడా ఇవ్వట్లేదు. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక ఫ్యూచర్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు దాకా మీరు చూసారంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ముఖ్యంగా ఈవెన్ మీరు స్టేటస్ని అప్డేట్ చేసుకున్నా కానీ ఆ స్టేటస్ని కూడా ఇదైతే బ్యాకప్ తీసుకుంటుంది. ఇక పైన ఈ స్టేటస్ని బ్యాకప్ తీసుకోదంట. దీని వెనకున్నటువంటి మెయిన్ ఒకే ఒక ప్రైమరీ రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఈ మొబైల్ ఫోన్స్లో డేటా బ్యాకప్ అయ్యేటప్పుడు ఆ స్పేస్ని తగ్గించడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కింద దీన్ని తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ ఇనిషియల్గా దీని అయితే ఆండ్రాయిడ్లో 2.21.13.16లో అయితే మన ముందు తీసుకొచ్చారు. మేబీ సూన్ మనకి ఇది అన్నిటిలో కూడా అఫీషియల్గా రోల్ అవుట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మైక్రోమాక్స్ దగ్గర నుంచి మైక్రోమాక్స్ అతి త్వరలో మన ముందుకి మరొక మొబైల్ ఫోన్ 1C చూసాం కదా, 2C తీసుకొని రాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్స్ కోర్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి స్పాట్ అవడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పుడు మీకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ 4GB ఆఫ్ ర్యామ్ అండ్ యూని SoC చిప్ సెట్తో మనకి తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ ఇది 6,000-7,000 రూపాయల బడ్జెట్లోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే మైక్రోమాక్స్ కూడా చిన్నగా గెటింగ్ బ్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టిక్టాక్ అయితే బ్యాన్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం క్లబ్ హౌస్ అలాగే ట్విట్టర్లో స్పేస్ ఎలా అయితే ఉంటుందో అలా విధంగా వీళ్ళు కూడా ఒక యాప్ని అయితే సూన్ లాంచ్ చేయబోతున్నారు. అంటే కమ్యూనికేషన్ పర్పస్ ఒక గ్రూప్ కాల్ లాగా మనకు రావడం అయితే జరుగుతుంది. సారీ, మొన్న శనివారం రోజు రావాలనుకున్నాను, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదు. నిన్న కూడా కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. సో మీ అందరిని అయితే మిస్ అవుతున్నాను. సో నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వస్తాను ట్విట్టర్ స్పేస్లోకి అయితే. సో నిరుత్సాహపడకండి. అండ్ దీనికి సంబంధించినటువంటి పేరుని కూడా వీళ్ళు అఫీషియల్గా ట్రేడ్ మార్క్లో ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికే టిక్టాక్, అంటే టాక్ కాదు, TALK టాక్. సో టాక్ అనేటువంటి పేరుతో ఈ యాప్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డైజో దగ్గర నుంచి డైజో మీ అందరికీ తెలిసిందే, రియల్మీకి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్. సో ఈ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీళ్ళు అఫీషియల్గా రేపు జూలై 1వ తారీఖు మన ముందుకైతే అనౌన్స్ చేయబోతున్నారంట. ఈరోజు అఫీషియల్గా ప్రెస్ ఇమేజెస్ని అయితే వీళ్ళైతే రివీల్ చేయడం జరిగింది. సో ఎనీవే వచ్చే నెల ఫస్ట్ వీక్లో అఫీషియల్గా వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక అనౌన్స్మెంట్ వినేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి LG దగ్గర నుంచి LG అతి త్వరలో మనకి రోలబుల్ అండ్ కంప్రెసిబుల్ స్మార్ట్ టీవీని అయితే తీసుకొని రాబోతున్నారు. అందులో కూడా OLED టెక్నాలజీలో. సో దీంట్లో మీరు చూసారంటే బేసిక్గా మీకు డిస్ప్లే ఏదైతే ఉందో అది కంప్రెస్ అయ్యి మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు టీవీ లాగా యూజ్ అవసరం లేదు అన్నట్లయితే కనుక ఒక టవర్ స్క్రీన్ సేవర్ లాగా ఇది చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పేటెంట్ ఈరోజు లెట్స్ గో డిజిటల్ ద్వారా మనకు బయటకు పట్టడం జరిగింది. సో ఎనీవే వీటిని 2023-24 కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. వీడియో చేస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.